నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి గారు. ఊర్లో చూసుకుంటా వచ్చు, పోయే ఒక మహిళ మీద ఆకతాయికతరంగా వాళ్ళ మీద రాయలు ఇచ్చేయటం, లేకపోతే వాళ్ళతో వల్గర్ గా మాట్లాడటం, మనం వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూనే బూతులతో వాళ్ళ మీద పాట పాడటం, ఈ విధంగా అమ్మాయిని వేధిస్తూ ఉంటారు. అలాగా వేధించే వాళ్ళ మీద ఏమైనా శిక్షణ ఉంటాయండి? ఎందుకున్నా గోపి భలే వాళ్ళే. జనరల్ గా ఏమవుతుందంటే అంటే మామూలుగా సరదాగా ఆకతాయికరంగా చేసేసరికి శిక్షణ ఉంటాయా? ఆకతాయికతనంగా చేసిన కూడా శిక్షలు ఎందుకు ఉండవు? భలేవాడు ఆకతాయితనంగా ఉందని చెప్పి అమ్మాయి మీద రాయేస్తావా? ఓకే. జనరల్ గా ఊళ్ళలో ఎలా ఉంటాయంటే మా విలేజ్ ప్రాంతం నుంచి వచ్చిన ఆ మెట్ట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఏమవుతుందంటే ఒకప్పుడు ఏంటంటే సరదా ఉండేది. అంటే అప్పుడు సరదాగా ఉండటం, సరదా కామన్ గా మనం పొలాల కాడికి పోయినప్పుడు మాట్లాడుకుంటాం, ఎకిలిగా మాట్లాడుకుంటాం, కొన్ని ఎగతాళిగా మాట్లాడుకుంటాం, కొన్ని జోకులు వేసుకుంటాం. ఒక రకమైన అప్పుడు ఒక వాతావరణం ఉండేది. ఇప్పుడు జనరల్గా ఊళ్ళల్లో మీకు తెలియదు ఏముంది, ఏ కులమైనా ఇప్పుడు నా కులం ఏంటో నీకు తెలియదు, నీ కులం ఏంటో నాకు తెలియదు. కానీ ఊళ్ళల్లో పలానా క్యాస్ట్ వాళ్ళు, పలానా వాళ్ళు ఏ కులమైనా సరే, ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా వరుసలు పెట్టుకుని పిలిచే అలవాటు ఉంటుంది. అవును. ఇప్పుడు ఊళ్ళో నేను పోతే అందరూ నన్ను బావ అంటారు. మా దాంట్లో నేను అందరికి బావ వరుస అవుతారు. ఓకే. కొన్ని సందర్భాలు అన్నదమ్ములు వరుసలు అవుతారు. మా తాత ఏం చెప్పారంటే, జనరల్ ఊరికి పోయినప్పుడు అరే పలానా ఇంటోళ్ళు, లేకపోతే పలానా క్యాస్ట్ వాళ్ళు, పలానా క్యాస్ట్ లో పలానా ఇంటోళ్ళు, ఇంటి పేరు ఉన్నోళ్ళు, వాళ్ళు నీకు అన్నదమ్ములు వరుస అవుతారా, అదే క్యాస్ట్ లో పలానా ఇంటి వరుస అయిన నీకు బావ బామ్మతులు వరుస అవుతారా అని ఇట్లా వరుసలు ఉంటాయి. తెలియదు ఊరికి పోతే మనం అక్క మామ బావ బామ్మతో ఏ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఇప్పుడంటే ఆంటీ అంకుల్స్ అయిపోయారు అనుకోండి. అలా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మేము చూసినాం, కొన్ని సందర్భాల్లో ఈ వరుసలను అడ్డు పెట్టుకొని ఆ ఇంటి మహిళని ఏడిపించటం. ఆమె వెళ్తుంటే చీకట్లో చిన్న రాళ్ళు ఉంటాయి, రాళ్ళు తీసుకుని కొట్టడం, ఇవన్నీ బాధ అనిపిస్తుంది చెప్పుకుంటే. రాళ్ళు తీసుకుని కొట్టడం, లేదంటే వల్గర్గా మాట్లాడటం, లేదా గోడసాట్ నుండి వెకిలిగా మాట్లాడటం, జనరల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడంటే షీ టీమ్ ఉంటుంది మామూలుగా. మనకి లేదంటే విలేజ్ లో బస్ స్టాప్ లేదని అమ్మాయిని మనం కామెంట్ చేసినా, లేదా అమ్మాయిని కనుక ఏడిపిస్తే ఇక్కడ 100 ఫోన్ చేస్తారు, షీ టీమ్ వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. విలేజ్ ప్రాంతంలో ఏమవుతుందంటే జనరల్గా ఎంత అంటే మామూలుగా మనవరుడే కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ అది చివరికి శృతి మించి ఎక్కువైతే మాత్రం మీరు ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. జనరల్ విలేజ్లో ఏంటంటే ఏదైనా ఈ కుల సందర్భంలో విలేజ్ వచ్చినప్పుడు, ఏదైనా కుల మత ప్రాంతాలు వచ్చినప్పుడు ఏదో సారీ చెప్పేయటం, ఏదో తప్పు అయిపోయిందని క్షమాపణలు చెప్పడం జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అది అంతటితో ఆగితే సంతోషమే. అలా కాకుండా కనుక మీరు లీగల్గా పోయినప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నేనేమంటానంటే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, ఒక మహిళని కించపరిచినట్లయితే మీకు 3 years నుంచి 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది మీరు రాయేసినా, బూతులు మాట్లాడినా, ఆమెను చూసి ఎగతాళి చేసినా, ఈవెన్ కన్ను కొట్టినా, సైగ చేసినా కూడా నేరం. ఓకే. అమ్మాయి కన్ను కొట్టిన నేరం. కన్ను కొట్టకూడదండి. మీరు కన్ను కొడితే నేరం. కన్ను కొడితే కూడా నేరమే. ఒక మహిళకి ఆమెకు వ్యతిరేకంగా గుర్తుపెట్టి, ఆమెకు వ్యతిరేకంగా కనుక మీరు కన్ను కొట్టారో నేరం, 6 months జైలు శిక్ష పడుతుంది. కన్ను కొడితే 6 నెలలు జైలు శిక్ష. అవునండి. ఓకే. సో అలాగా అంటే నేనేమంటున్నా, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కి మీరు ఆ విధంగా ఉండదు. జన విలేజ్ ప్రాంతంలో ఏంటంటే ఇలా జరిగినప్పుడు, మామూలుగా మనకు విలేజ్ ప్రాంతాల్లో జరిగినప్పుడు విలేజ్ పెద్దలే సెట్ చేస్తారు. కానీ అది కూడా చల్లదు. ఇప్పుడు ఆ మహిళ కనుక కోపం వచ్చి వెళ్ళి పలానోడు నాకు కన్ను కొట్టాడో, పలానోడు నాకు ఇట్లా రాయి విసిరేసాడో, లేదా పలానోడు నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పి అంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాబట్టి ఏంటంటే విలేజ్ లో ఉన్నప్పుడు ఒక జాగ్రత్తగా ఎవరినైనా, ముఖ్యంగా ఈ రోజు మహిళల చట్టాలు చాలా పదునుగా ఉన్నాయి. ఈ రోజు కదా, ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఎకిలిగా మాట్లాడటము, లేదా ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పే కదా వరుసల విషయంలో, ఒక అమ్మాయి మనకు మరదలు వరుస అయింది, మరదలా అన్నాను కూడా ప్రాబ్లం అవుతుంది. అలా కూడా అనకూడదు. మరదలా అని కూడా అనకూడదు. పేరు పెట్టి అమ్మ బుజ్జి బాగున్నావా అనాలి తప్ప, ఏమ్మాయి మరదలా ఏం బాగున్నావా ఏంది ఇట్లా మనం కామన్గా మనకు తెలియదు. విలేజ్లో జనరల్గా వాయు వరుసలు ఉన్నప్పుడు సరంగా మాట్లాడేస్తాం. అవి కూడా మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద అవుతుంది. ఓకే. లేదు ఇంకేదన్నా డబుల్ మీనింగ్ తో మాట్లాడారనుకోండి, అది కూడా నేరమే. ఇంకొకసారి ఊర్లో మనం చూస్తూనే ఉంటాం, మన పక్కన బ్రహ్మాండంగా హాయ్ హాయ్ అని చెప్పుకుంటా భుజాల మీద చేతి వేసుకుని అందరూ ప్రశాంతంగా ఉంటారు మన ఫ్రెండ్స్. కానీ పక్కకి వెళ్ళి మన గురించి వెన్నుపోటు పొడిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అరే వాడిది అని ఆ విధంగా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. మన ఊర్లో అందరి ముందర మనకు తెలియకుండానే నెగిటివ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా శిక్షణ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటాయి, తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఊరు వెళ్తాం, ఇప్పుడు మన ఊరు జనరల్గా ఏముంటుంది, ఊళ్ళలో సత్రాలో, లేకపోతే రచ్చబండో, లేకపోతే మన గ్రామ పంచాయతీ భవనం, లేకపోతే స్కూల్ గ్రౌండ్, ఇక్కడే మనం కలుసుకునేది బ్యాచ్ అంతా. జనరల్ భవన ఏంద్రా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అరే ఎవరే అనుకుంటాం, లేకపోతే బాగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు మన ముందేమో గోపి బాగున్నాడు, గోపి ఏది అంటాడు, గోపి XYZ వేస్ట్ ఫెలో, అది ఇంకా అంటే మనం మాట్లాడకూడదు. మీరు అర్థం చేసుకోండి, విలేజ్ పీపుల్కి అది అర్థం బూతులు అనేది మీరే అనుకోండి. ఆ బూతులు అని నేనంటే బాగోదు. జనం అట్లా అని అంటాం. తర్వాత ఎదుటి వాళ్ళని అంటే గోపి గురించి బ్యాడ్గా మాట్లాడతాం చేస్తుంటాం. మనకు తెలియదు ఆ విషయం. అది విలేజ్ అనే కాదు, సిటీ అయినా టౌన్ అయినా సరే, మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడి అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి మన గురించి బ్యాడ్ ప్రోపగండా చేస్తే అది కూడా ఇట్స్ లీడ్స్ టు క్రైమ్, డెఫమేషన్, పరువు నష్టం అవుతుంది. ఓకే. పరువు నష్టం అవుతుంది.
పరువు నష్టం కేసు కనుక మీకు దృష్టికి వస్తే ఇప్పుడు మేము చూస్తుంటాం జనరల్గా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనం లేనప్పుడు మన గురించి బ్యాడ్గా ప్రాపకాండ చేసినప్పుడు ఇమీడియట్గా మీరు ఆ ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే, లేదు ఆ చెప్పినోడు ఎవడైతే మీకు సపోర్ట్గా ఉన్నట్లయితే లీడ్స్ టు డెఫమేషన్. ఓకే. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం మనం జీవించే హక్కు ఏదైతే ఉందో దాంట్లో గౌరవప్రదంగా, హుందాతనంగా, ఎదుటివాడికి లొంగకుండా, సంతోషకరంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించాలి. ఓకే. అలాంటి దాన్ని కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇదివరకు లాగా లేదు. ఇదివరకు నడిచినాయి అది ఆ జనాభా, ప్రపంచ జనాభా వేరు. ఇప్పుడు ఇదివరకు కూడా ఉద్దేశపూర్వకంగా అనేవాళ్ళు కాదు. ఎవరన్నా మన ఊరు వాళ్ళు ఎవరన్నా డెవలప్ అయితే ఊరందరూ కూడా గొప్ప గర్వంగా చేసి ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు ఊళ్ళో ఒక వ్యక్తి అప్పుడు అంటే మేము చిన్నతనంలో ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన అందరూ ఊళ్ళో గొప్పగా కుల మతం ఉండేది కాదు. మా ఓడు అని చెప్పి గొప్పగా ఊరేగిచ్చేవాడు. అలాంటి ఇప్పుడు లేవు. అవును. ఒకడు బాగుపడితే ఇంకోటి వారాలు అనే తరాలు వచ్చేసినాయి జనరల్గా. అటప్పుడు ఇలాంటి ప్రాపకాండ జరిగినప్పుడు మనం లీగల్గా అయితే పోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.